వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్లెయిమ్ చేయని ఆస్తులపై అవగాహన కల్పించాలి. ఉద్గమ్ పోర్టల్ ప్రాధాన్యత వివరించాలని బ్యాంకర్లకు సూచించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లలు దాటిన ప్రేమ పెళ్లి. ఫ్రాన్స్ అమ్మాయిని హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న తిమ్మాపూర్ యువకుడు. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదు, తెలంగాణ ప్రజల బాణాన్ని. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం. కరీంనగర్లో రెండవ రోజు జనం బాట తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. తుఫాన్ ఎఫెక్ట్తో పంట నష్టపోయిన రైతన్నలకు వెంటనే పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్. తడిసిన ధాన్యాన్ని కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని బీజేపీ ఆందోళన. కాంగ్రెస్లో కాక పుట్టించిన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు. హోరాహోరీగా సాగిన పోలింగ్. కరీంనగర్లో రిటైర్డ్ ఉద్యోగుల వినూత్న నిరసన. ఇందిరమ్మ రాజ్యం అంటే బకాయిలు చెల్లించకపోవడమేనా అంటూ ఆందోళన. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు. సిరిసిల్ల ఎస్పీ మహేష్ బిగితే హెచ్చరిక. గడిచిన 10 నెలల్లో 27 కేసులు, 35 పెట్టి కేసులు నమోదు చేశామని వెల్లడి. తుఫాన్ ఎఫెక్ట్స్తో పంట నష్టపోయిన రైతన్నలకు వెంటనే పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మోంతా తుఫాన్తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. పత్తి పంటలో తేమ శాతం విషయంలో నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని, లేనిచో రైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తానని హెచ్చరించారు. హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల కురిసిన వర్షాలతో పంట నష్టాన్ని పరిశీలించారు. పంట నష్టాన్ని పరిశీలించి రైతులను ఓదార్చారు. రైతులకు కష్టాలు తప్పడం లేదని, యూరియా కోసం కష్టాలు పడ్డా రైతులు ఇప్పుడు అకాల వర్షాలతో పంటలు నష్టపోయారని, నియోజకవర్గ వ్యాప్తంగా 30 నుండి 40 ఎకరాల పంట నష్టం జరిగితే అధికారులు మాత్రం కేవలం 10,000 ఎకరాల పంట నష్టం జరిగిందంటున్నారని తెలిపారు. రైతుల వారీగా నష్టం అంచనా వేసి రైతులకు 25,000, పత్తి రైతులకు 50,000 నష్టపరిహారం అందించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలా మీరు యూరియా బస్తాలు ఇవ్వలేదు, ఇబ్బంది పెట్టిర్రు, లైన్లలో నిలబెట్టిర్రు, రైతులందరినీ చాలా ఇబ్బంది పెట్టిర్రు. మళ్ళా ఇవాళ దురదృష్టవశాత్తు వర్షం పడ్డది, దీంతో కూడా ఇబ్బంది పడతాం. ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు రైతు బంధు కింద 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పారు. ఒకటే ఒక పైసలు ఇచ్చారు తప్పితే మళ్ళా మీరు ఇయ్యలే. అది కూడా 15,000 కాదు, 12,000 ఇచ్చి ఇలా ఒక్కొక్క రైతుకి మీరు 75,000 రూపాయల బాకీ ఉన్నారు. కనీసము ఈ నష్టపరిహారంతో పాటు మీరు బాకీ ఉన్న రైతు బంధు 75,000 రూపాయలు ఆ ఎకరానికి మీరు రైతులకు ఇవ్వాలని మరి రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని, తెలంగాణ ప్రజల బాణాన్ని అని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి కవిత జనం బాట రెండవ రోజు కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమయ్యారు కవిత. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సహా వివిధ అంశాలపై చర్చించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులను స్మరించుకుంటూ కరీంనగర్లో క్యాండిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుండి ప్రారంభమైన ర్యాలీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని అమరవీరుల స్తూపం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలంతో పాటు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద సిపి మాట్లాడుతూ అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం వారు చేసిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో మొత్తం 191 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు అర్పించారని తెలిపారు. వీరిలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 5 పోలీసులు అమరులైనట్లు సిపి వెల్లడించారు. పోలీసు అధికారులు, సిబ్బంది యొక్క త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, వారి కుటుంబాలకు అండగా ఉంటామని సిపి హామీ ఇచ్చారు. క్యాండిల్ ర్యాలీతో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ముగిసినట్లు సిపి తెలిపారు. 10 days నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ఇయర్ లో టోటల్ 191 పోలీస్ పర్సనల్ ఇంక్లూడింగ్ 5 ఫ్రమ్ తెలంగాణ హ్యావ్ మార్టెడ్ ఇన్ ది లైన్ ఆఫ్ డ్యూటీ. ఈ ప్రోగ్రామ్స్ లో మెయిన్లీ స్మృతి పరేడ్, ఆ తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, యాంటీ డ్రగ్ ర్యాలీ, physical open house,
ఫిజికల్ విజిట్తో పోలీస్ స్టేషన్స్, సైకిల్ ర్యాలీ, తర్వాత బ్లడ్ డొనేషన్ కూడా ఇక్కడ హుజూరాబాద్లో జరిగింది. టోటల్ మోర్ దెన్ 250 బ్లడ్ యూనిట్స్ మనకి డొనేట్ అయింది. 1 బ్లడ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ లైఫ్స్ ఆఫ్ 3 పీపుల్. సో ఇట్ విల్ బీ ఏబుల్ టు సేవ్ లైఫ్స్ ఆఫ్ 750 పీపుల్. ఇది కాకుండా ఈరోజు నేషనల్ యూనిటీ డే రోజు రన్ ఫర్ యూనిటీ 5 కిలోమీటర్ ఈరోజు మార్నింగ్ జరిగింది. ఆ తర్వాత ఇది మనది లాస్ట్ ప్రోగ్రామ్ సమ్మరైజ్ చేస్తున్నాను. క్యాండిల్ ర్యాలీలో కూడా చాలామంది వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ పీపుల్ ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ రిలీజన్స్, హిందూస్, ముస్లిం, క్రిస్టియన్స్, సిఖ్స్ అందరూ వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఇంత కమ్యూనల్ హార్మనీ ఈ సిటీలో, ఈ డిస్ట్రిక్ట్లో. ఇట్లాగే కలిసిమెలిసి ఉండాలి. అండ్ చాలా స్పెసిఫిక్ అండ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ సిటీ, కమ్యూనల్ హార్మనీ చాలా మంచిగా ఉంది. 8 ఏళ్ల తర్వాత కోర్టు ఆదేశంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు నిర్వహించారు. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య అధికారులు పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో 9,200 పైచిలుకు ఓటర్లు ఉండగా కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, జగిత్యాలలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లు భారీగా ఉన్నప్పటికీ 60% ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్లో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, డి శంకర్తో పాటు పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా అర్బన్ బ్యాంక్ ఎన్నికలు మారాయి. రాజకీయ రహిత ఎన్నికలైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ 3 గ్రూపులుగా విడిపోయి ఎన్నికల బరిలో నిలవడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ, బీఆర్ఎస్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలను పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ కాంగ్రెస్ అనైక్యతను గ్రూప్ రాజకీయాలను అనుకూలంగా మార్చుకునే పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు. కాంగ్రెస్కి చెందిన వారిపైనే కాంగ్రెస్ నాయకులు పోటీపడి 3 ప్యానెళ్లను ఏర్పాటు చేయడంతో పోలీసులు పోలింగ్ కౌంటింగ్ సెంటర్ వద్ద భారీగా మోహరించి పకడ్బందీ చర్యలు చేపట్టారు. అధికార పార్టీలో అలజడి సృష్టిస్తున్న అర్బన్ బ్యాంక్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నిజంగా కూడా ఈ సభ్యులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. అసలు సభ్యులకు కరీంనగర్లో 7,800 మంది సభ్యులున్న అర్బన్ బ్యాంక్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళకి సరైన పోల్ చిట్టీలు లేవు. దీన్ని అధికారులు బాగా నిర్లక్ష్యంగా వివరించారు. ఇబ్బందికర పరిస్థితి పాపం. ఎందుకంటే బ్యాలెట్లో కూడా సీరియల్ నంబర్ లేకుండా 3 బ్యాలెట్లకు వేరు సీరియల్ నంబర్లు ఇవ్వడం ద్వారా కన్ఫ్యూజ్లో ఉన్నారు ఓటర్లు. ఎందుకంటే ఒకటే సీరియల్ నంబర్ ఇస్తే కనీసం ఆ సీరియల్ నెంబర్నన్నా వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకునే అవకాశం ఉండే. జనరల్ కేటగిరీలో 41 మంది పోటీ చేస్తుంటే బాగా కన్ఫ్యూజ్ ఉంది. మహిళల్లో 5గురు, దాంట్లో ఎస్సీ కేటగిరీలో 8 మంది పోటీ చేస్తున్నారు. దీంట్లో ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న నంబరు, జనరల్ కేటగిరీలో ఉన్న నంబరు, ఎస్సీ కేటగిరీలో ఉన్న నంబరు ప్లస్ మహిళలు ఉన్న నంబర్ సేమ్ అవడంతో కూడా ఓటర్ అనే సభ్యుడు చాలా కన్ఫ్యూజ్గా ఉన్నది. క్లెయిమ్ చేయని ఆస్తులపై అవగాహన కల్పించాలని, ఉద్గమ్ పోర్టల్ ప్రాధాన్యత వివరించాలని బ్యాంకర్లకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. దీర్ఘకాలంగా క్లెయిమ్ చేయని ఆస్తులు, బ్యాంకు డిపాజిట్లు, బీమా, పీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లను క్లెయిమ్ చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకు, బీమా, ఆర్థిక సంస్థల ప్రతినిధులకు సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బ్యాంకు, బీమా నియంత్రణ సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. బ్యాంకు ఖాతా ప్రారంభించేటప్పుడు అన్ని వివరాలు పూర్తిగా నింపి నామినీ వివరాలు తప్పనిసరిగా రాయాలన్నారు. పలువురు ఉద్యోగ, ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో నివసించినప్పుడు వివిధ ఆర్థిక సంస్థల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్లు క్లెయిమ్ చేయకుండా వదిలేశారన్నారు. దీంతో వారి అడ్రస్, కుటుంబ సభ్యుల వివరాలు తెలియక ఖాతాలోనే సొమ్ము ఉండిపోయిందన్నారు. ఆధార్ ఫోన్ వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా క్లెయిమ్ చేయని ఆస్తులు 2 కోట్ల లక్షలు ఉందని, వీటిని అర్హులైన పౌరులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్గమ్ పోర్టల్ను ప్రవేశపెట్టిందన్నారు. గుజరాత్లోని అక్టోబర్ 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీ డబ్బు మీ హక్కు అనే నినాదంతో దీనిని ప్రారంభించారన్నారు. సంబంధిత బ్యాంకులు, సంస్థల వద్ద వెళ్లి మీ వద్ద ఉన్న సరైన పత్రాలు సమర్పించి నగదు పొందాలని సూచించారు. డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, గ్రామాల వారీగా స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఈ కార్యక్రమం గురించి వివరించాలని పేర్కొన్నారు. 10 ఏళ్లు ఖాతాను వినియోగించకుండా ఉంటే డెఫ్ ఫండ్లోకి వెళ్తుందన్నారు. వివరాలు సమర్పిస్తే డెఫ్ నుంచి యాక్టివేట్ చేసి జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ప్రతినిధులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ క్లెయిమ్ చేయని బీమా, పీఎఫ్ వంటి వాటిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కేవైసీ, ఫోన్ నంబర్, అడ్రస్ అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ముందు చూపుతూ ఆలోచిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. డీజీఎం సోలంకి మాట్లాడుతూ కలెక్టర్ చొరవతో 2 నెలల్లో కొన్ని ఖాతాలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ చైర్మన్ శ్రీహరి మాట్లాడుతూ
క్లెయిమ్ చేయాలని, ఆస్తులను అర్హులకు అప్పగించాలనే ఉద్దేశంతో 90 రోజుల క్యాంపెయిన్ను జిల్లాల వారీగా ప్రారంభించినట్లు వివరించారు. మీ వద్ద ఉన్న వివరాలతో బ్రాంచ్కి వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. వాళ్ళకి తెలియదు వాళ్ళ భర్త ఎక్కడ పెట్టారు, చెప్పినా కూడా వాళ్ళకి గుర్తు ఉండకపోవచ్చు. పిల్లలు మైనర్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోవడం, ఇంటికని ఆస్తికని కూలిపోవడం, ఇంకా ఏదైనా ఇతర ప్రమాదం వల్ల డిజాస్టర్ జరిగితే, వరద కానీ ఇంకా ఏదైనా అగ్గి ప్రమాదం ఉంటే, సో అట్లాంటి వాటికి కూడా కొంత మనకి అవగాహన లేక, మనము ఇన్ఫర్మేషన్ లేక చాలా నష్టపోతాము. ఇంకా రెండు పరంగా ఏంటంటే మనకి అప్పుడప్పుడు అంటే బాగా కష్టపడి ఒక ఆస్తి సంపాదించినా కూడా మనం మర్చిపోతాం ఏజ్తో కానీ ఇంకా ఏదో కానీ. మీకు తెలుసు కదా, మనం తాళం వేస్తాము ఇంట్లో, బాగా జాగ్రత్త పాటిస్తూ ఆ చాబీని ఎక్కడో ఒకటి పెడతాం. మళ్ళీ తాళం ఓపెన్ చేయాలంటే చాలా రోజు ఓపెన్ చేయం. ఓపెన్ చేయాలనేది గుర్తు వచ్చేటప్పుడు చాబీ ఎక్కడ పెట్టామో అది గుర్తురాదు. అప్పుడప్పుడు చాబీ దొరుకుతుంది కానీ అది ఏ తాళంకి ఏ చాబీ అనేది గుర్తు ఉండవు మనకి. సో ఈ బ్యాంక్ అకౌంట్ కూడా అంతే ఉండేది. డెఫ్ అయిన దాదాపు అన్ని అకౌంట్స్ కూడా అదే విధంగా మనకి ఇప్పుడు ఇంటిలో కొంతమందికి పాత పాస్బుక్లు దొరుకుతుంది, పాత చాబీలాగా. సో దయచేసి మీరు వచ్చి అది బ్యాంక్లో మీరు చూపిస్తూ మీ వివరాలు కొంత మీ దగ్గర ఉంటుంది, కొంత బ్యాంక్ దగ్గర ఉండొచ్చు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళు మీ ఆధార్, మీ ఫోన్ నంబర్, పర్మనెంట్ ఫోన్ నంబర్, ఇప్పుడు ఒక మనిషికి ఒక ఫోన్ నంబర్, ప్రతి సిమ్కి కూడా ఈకేవైసీ అవుతుంది కాబట్టి కొంత నయం అయింది ఇప్పటికి. సో అప్డేట్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఇంకా చక్కగా ఒక అంశాలు చెప్పారు. బ్యాంక్ అకౌంట్ కాకుండా కూడా చాలామంది ఏజెంట్స్ వల్ల, అంటే ఇన్వెస్ట్మెంట్ ఏజెంట్ అని అంటాము, చిన్న చిన్న మ్యూచువల్ ఫండ్స్ ఉండొచ్చు, షేర్ ఉండొచ్చు, ఎల్ఐసి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఎల్ఐసి అంటే చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి ఎల్ఐసి ఉండొచ్చు, ఇంకా ఈపీఎఫ్ ఉండొచ్చు. అట్లాంటి చేసిన వాళ్ళు కూడా దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు దానికి ఏదో ఒక బ్యాంక్తో లింకేజ్ ఉంటుంది. సో ఆ వివరాలు కూడా మీకు ఒకవేళ తెలిస్తే మా దగ్గర తీసుకొని రండి. మేము తప్పకుండా దానికి ఏదో ఒక పరంగా సమాధానం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి ప్లాట్ఫామ్ మనకి దొరికింది కాబట్టి చాలా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రేమ పెళ్లి ఎల్లలు దాటింది. హిందూ సాంప్రదాయం ప్రకారం తిమ్మాపూర్ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన బుచ్చగారి రాజుగౌడ్ లక్ష్మీ దంపతుల ఏకైక కుమారుడు చైతన్య ఫ్రాన్స్ దేశానికి చెందిన అమ్మాయి శాన్విని ప్రేమించాడు. ఆ దేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తరుణంలో శాన్వి పరిచయమై ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి హిందూ సాంప్రదాయం పద్ధతిలో తిమ్మాపూర్లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఫ్రాన్స్ దేశానికి చెందిన అమ్మాయి పేరెంట్స్ సాంప్రదాయ దుస్తులతో తెలుగువారిలా ముస్తాబై చూపర్లను ఆకట్టుకున్నారు. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ విగ్రహం దగ్గర రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టి ఇందిరమ్మ విగ్రహానికి మెమోరాండం సమర్పించారు. ఇందిరమ్మ రాజ్యంలో రిటైర్మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఇందిరమ్మ విగ్రహాన్ని వేడుకున్నారు. ఉద్యోగులు రిటైర్మెంట్ అయి 19 నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 నెలల నుండి రిటైర్డ్ ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదని, ఇప్పటికైనా బకాయిలను చెల్లించకపోతే హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్ రావు, ఉపాధ్యక్షులు గద్దె జగదీశ్వరాచారి ప్రభాకర్, కోశాధికారి కనపర్తి దివాకర్ హెచ్చరించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ పక్షాన ఈరోజు 41వ ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఇందిరమ్మ రాజ్యంలో రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని, వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదని, మరి ఇందిరమ్మ రాజ్యంలో ఇలాంటి బాధలు అనుభవిస్తున్నటువంటి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే డబ్బులు మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఇందిరమ్మ వర్ధంతి సందర్భంగా మౌన దీక్ష చేపట్టి కోరుట్ల త్రిశక్తి మాత ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు అమ్మవారి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా త్రిశక్తి మాత ఆలయ ఆవరణలో వివిధ రూపాల్లో అమ్మవారి చిత్రపటాన్ని వేసి చుట్టూ దీపాలు వెలిగించి భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా త్రిశక్తి మాత ఆలయంలో కార్తీక మాసం మొదటి రోజు వినాయకుని రూపంలో, 2వ రోజు అయ్యప్ప స్వామి రూపంలో, 3వ రోజు గోమాత రూపంలో, 4వ రోజు కనకదుర్గ రూపంలో, 5వ రోజు శ్రీరామచంద్రమూర్తి రూపంలో, 6వ రోజు శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి రూపంలో, 7వ రోజు శ్రీ శివుని లింగ రూపంలో, 8వ రోజు శ్రీ రేణుక
రేణుకా ఎల్లమ్మ తల్లి రూపంలో 9వ రోజు శ్రీ పాండురంగ స్వామి రూపంలో 10వ రోజు శ్రీ త్రిశూల రూపంలో 11వ రోజు శ్రీ వారాహిమాత రూపంలో చిత్రపటాలు వేసి చుట్టూ దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం తెలుగు సంవత్సరంలో 8వ నెల పౌర్ణమి రోజున కృతిక నక్షత్రం కావున ఈ నెల కార్తీకం హిందువులకు శివుడు విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైందని, ఈ కార్తీక మాసం స్నానాలకు వివిధ వ్రతాలకు శుభప్రదమైందని స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడిందన్నారు. కార్తీక మాసం అంటే అక్టోబర్ 20 నుండి నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ కార్తీక మాసం 2025 ఆధ్యాత్మిక సాధకులకు మోక్ష మార్గమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉంటారు. శరద్ ఋతువులో వచ్చే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చిందని, కార్తీక మాసంలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం కలుగుతుందన్నారు. బిల్వార్చన చేయడం కూడా పవిత్రమైంది కాబట్టి ఈ మాసంలో శివారాధనతో పాటు శ్రీ మహావిష్ణువును పూజించడం కూడా శుభప్రదమని అన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి అధ్యక్షులు కటకం గణేష్, ఉపాధ్యక్షులు ఎల్గేటి సుమన్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మామిడిపల్లి రమేష్, కోశాధికారి అడువాల ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు కటకం రాజశేఖర్, గాజుల రమేష్, అనుమల్ల శంకర్, చింత లక్ష్మీనారాయణ, తాటిపాముల శ్రీనివాస్, దొంతుల నాగరాజు, శ్రీపురం రాజ్ కుమార్, ఓలేపు దేవరాజం, లక్కపల్లి విజయ్, తాటిపాముల మణికంఠ, మెట్టపల్లి రాకేష్, గజ్జల శంకర్, కార్తిక్, భక్తులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్ దాటికి నష్టపోయిన పంటలను అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో మోంతా తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టంపై అంచనా వేస్తున్నారు అధికారులు. హుజురాబాద్, జమ్మికుంట, వీనవంక, ఇల్లందకుంట, సైదాపూర్ మండలాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. 5 మండలాల్లో సుమారు 10,000 ఎకరాల వరి, 1,400 ఎకరాల్లో పత్తి పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలో తేలిందంటున్న అధికారులు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన తర్వాత రైతుల వారీగా పంట నష్టంపై పూర్తి నివేదిక అందిస్తామంటున్నారు అధికారులు. ఎక్కువగా చెరువులు, కుంటల పక్కన ఉన్న పంటలు నష్టపోయాయని, వర్షానికి తడిసిన వరిని మొలకెత్తకుండా ఉప్పు ద్రావణం స్ప్రే చేయడం వల్ల మొలకెత్తకుండా ఉంటుందని రైతులకు సూచిస్తున్నామంటున్నారు అగ్రికల్చరల్ ఏడీఏ సునీత. పతం వచ్చిందో దానికి హుజురాబాద్ డివిజన్లోని 5 మండలాలలో కూడా వరి మరియు పత్తి పంటలలో డ్యామేజ్ అనేది జరిగింది. దానికి మేము ప్రాథమిక రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి పంపించాము. దాని ప్రకారం 10,000 ఎకరాల వరకు వరిలో, 1,350 ఎకరాల వరకు పత్తిలో నష్టం అనేది జరిగింది. మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ నుండి మనకి ఇన్స్ట్రక్షన్స్ రాగానే రైతు వారీగా సర్వే అనేది చేసి ప్రతి విలేజ్ నుండి పంపించడం జరుగుతుంది. అయితే ఈ డ్యామేజ్ చూసుకున్నట్టయితే స్టాండింగ్ క్రాప్ కన్నా కూడా ఎక్కడైతే కుంటలు, చెరువుల పక్క నుండి ఆ ఓవర్ఫ్లో బాగా విపరీతంగా స్పీడ్తో పోయిందో వరి అడ్డం పడడం వల్ల పత్తి అయితే ఏరడానికి సిద్ధంగా ఉంది కాబట్టి డైరెక్ట్ వర్షంలో తడడం వల్ల కొంత నాణ్యత అనేది పోయింది. హైదరాబాద్ మండలంలో సుమారు 4,000 ఎకరాలు, జమ్మికుంటలో సుమారు 2,000 ఎకరాలు, ఇల్లంతకుంటలో 1,200 ఎకరాల వరకు, వీనవంక కూడా సుమారు 1,000 ఎకరాలు, సైదాపూర్లో సుమారుగా 1,000 ఎకరాలు, అన్నీ కలిపి మనకి 5 మండలాల్లో కలిపి 10,000 ఎకరాలు డ్యామేజ్ అవ్వడం అనేది జరిగింది. ఈ రైతులకి మేము ఇచ్చే సూచన ఏంటంటే పత్తి అనేది ఆరే వరకు ఏరకూడదు అమ్మడానికి. ప్లస్ ఇది వీళ్ళకి ఒక హ్యాబిట్ అనేది లేదు, కానీ కట్టలు కట్టడం అనేది చేసుకున్నట్టయితే కంకి ఏదైతే వాటర్లో పడిందో అది పైకి లేవడం వల్ల ఎండకి మొలకెత్తకుండా ఉంటుంది. అది కూడా మేము రైతుకి సూచన చేస్తున్నాము. దీంతోపాటు ఉప్పు ద్రావణం స్ప్రే చేయడం వల్ల ఆ తడిసిన గింజ అనేది మొలకెత్తకుండా ఉండడం వల్ల కొంతవరకు నాణ్యతను కూడా కాపాడడం అవుతుంది. తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు జమ్మికుంటలో ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లందకుంట, వీనవంక మండల తహసీల్దార్ కార్యాలయాల ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. భారీ వర్షం వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన వరి, పత్తి పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. రైతులు పంట వేసినాక మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా నిరంతరం వర్షాలతోటే సతమవుతున్న రైతాంగం పెట్టుబడి నష్టపోయినప్పటికీ కూడా మనకు కురిసిన భారీ అకాల వర్షాల వల్ల నోటికి వచ్చిన పంటలు కూడా చేతికి అందకుండా పత్తి కావచ్చు, వరి కావచ్చు ఖరాబ్ కావడం, వీటిని రైతులు అయితే రైతాంగ అధికారం ఉందో అధికారులు నిర్లక్ష్యంతో సర్వే చేయకుండా పేపర్ మీదే రాసి ప్రకటించడం జరుగుతుంది. తక్షణమే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతుకు ఎకరాన 30 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జమ్మిగూడ పట్టణశాఖ ఆధ్వర్యంలో జరిగింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి జరిగే పూజల్లో మహా నివేదన పట్ల అపచారం జరుగుతుందన్న అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఇటీవల విజయయాత్రలో భాగంగా వేములవాడకు వచ్చిన శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ విజయశేఖర భారతి మహాస్వామి వారు చేసిన సూచనలను తుంగలో తొక్కారని, ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా స్వామివారి మహా నివేదన తయారు చేస్తున్నా కూడా అధికారుల్లో చలనం లేదని విమర్శించారు. కట్టెల పొయ్యి మీద వండాల్సిన మహా నివేదనను సిలిండర్లపై వంట చేస్తున్నారని, కార్తీక తొలి సోమవారం రోజున అభిషేక ప్రియుడైన శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకానికి కనీసం నీళ్లు లేవని, దేవాలయంలో జరిగే పూజలను ఏకాంతంగా నిర్వహిస్తామని చెప్పిన అధికారులు పూజలను సరిగ్గా నిర్వహించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు ఆలయంలో జరుగుతున్న పూజలను సక్రమంగా నిర్వహించాలని, ఈ సంఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయ పునర్నిర్మాణ పేరు మీద ఏదైతుందో మనం చూస్తే ప్రతిసారి కూడా మొన్న కూడా శృంగేరి పీఠాధిపతిగా వచ్చిన సమావేశాల ఆగమ శాస్త్ర ప్రకారం ఒకవేళ పూజా విధానము పూజలో అటు షిఫ్ట్ అయినా వివేచనలకు షిఫ్ట్ అయినా కానీ ఇక్కడ భగవంతునికి చేసే రాజనుకు చేసే కైంకర్యాలు కానీ యథావిధిగా కొనసాగుతాయని చెప్తూ ఉన్నారు అధికారులు. కానీ నిన్న చూస్తే కనీసంగా నివేదన ఏదైతున్నదో ఆ నివేదన విధానం కరెక్ట్గా కూడా కట్టెలపోయే మీద భగవంతుని నివేదన సమర్పించాలి. ఇది ఇక్కడ కాదు, ఏ దేవాలయం జరిగేది. మరి నిన్న పోయి చూస్తాడా కనీసం ఆడ అరేంజ్మెంట్ సక్కలేమనే ఉద్దేశంతో సిలిండర్ల మీద వంటవాడి భోజనాన్ని తీసుకుని పోతా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం సమాధానం చెప్పాలి. మరి వీటి అడిగితే మన ప్రతిసారి కూడా దీనికి అభివృద్ధికి సంబంధం లేదు, మేము అభివృద్ధికి ఆటంకపడతలేం. కానీ ఆ అభివృద్ధి పేరు బోచించి ఇచ్చి దాని అభివృద్ధి ఇచ్చి ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతాడని కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. అనేక పూజలు కూడా మొన్న మహాన్యాసం జరిగినట్టయితే కనీసమైన నీటి సౌకర్యం లేకపోయిన తర్వాత మహాన్యాసపూర్వ రుద్రాభిషేకం ఏ రకంగా చేస్తారో ఒకసారి పూజలు చెప్పాలి. మహిళలు, విద్యార్థినులు ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే కోరారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్, ఏవుటేజింగ్, పోక్సో యాక్ట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. మహిళలను ఎవరైనా వేధిస్తే వెంటనే షీ టీమ్ నెంబర్ 8712656425కు ఫిర్యాదు చేసినచో చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. పోక్రీలపై గడిచిన 10 నెలల్లో 27 కేసులు 35 పెట్టి కేసులు నమోదు చేశామని ప్రకటించారు. పోక్రీలపై గడిచిన 10 నెలల్లో 27 కేసులు 35 పెట్టి కేసులు నమోదు చేశామని ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో ధాన్యం దొంగకు దేహశుద్ధి చేసి స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం బ్రంగంపేట ఐకేపీ సెంటర్ వద్ద వరి ధాన్యం చోరీ కలకలం సృష్టించింది. రైతులు గోపు శ్రీనివాసరెడ్డి, సల్లా రాజిరెడ్డిలు చేతికందిన వరి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో పోశారు. అర్ధరాత్రి 2 వ్యక్తులు ధాన్యం రాష్ట్ర వద్దకు చేరుకుని 20 గన్నీ బ్యాగులలో ధాన్యం నింపి ట్రాలీ ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు గమనించి రైతులకు సమాచారం అందించారు. వెంటనే రైతులు అక్కడికి చేరగా ఒకరు పరారు కాగా మరొకరు పట్టుబడ్డ వ్యక్తిని ఆటో ట్రాలీకి కట్టేసి దేహశుద్ధి చేశారు. బంధించి పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ వ్యక్తి మానకొండూరుకు చెందిన జహీద్గా గుర్తించారు. రైతు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలే మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో చేతికందే దశలో ఉన్న పంట నష్టపోయిన రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతుంటే రైతుల రెక్కల కష్టాన్ని దోచుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్లెయిమ్ చేయని ఆస్తులపై అవగాహన కల్పించాలి. ఉద్గమ్ పోర్టల్ ప్రాధాన్యత వివరించాలని బ్యాంకర్లకు సూచించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లలు దాటిన ప్రేమ పెళ్లి. ఫ్రాన్స్ అమ్మాయిని హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న తిమ్మాపూర్ యువకుడు. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదు, తెలంగాణ ప్రజల బాణాన్ని. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం. కరీంనగర్లో 2వ రోజు జనం బాట తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. తుఫాన్ ఎఫెక్ట్తో పంట నష్టపోయిన రైతన్నలకు వెంటనే పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్. తడిసిన ధాన్యాన్ని కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని బీజేపీ ఆందోళన. కాంగ్రెస్లో కాక పుట్టించిన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు. హోరాహోరీగా సాగిన పోలింగ్. కరీంనగర్లో రిటైర్డ్ ఉద్యోగుల వినూత్న నిరసన. ఇందిరమ్మ రాజ్యం అంటే బకాయిలు చెల్లించకపోవడమేనా అంటూ ఆందోళన. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు. సిరిసిల్ల ఎస్పీ మహేష్ బిగితే హెచ్చరిక.
గడిచిన 10 నెలల్లో 27 కేసులు 35 పెట్టి కేసులు నమోదు చేశామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.